హాయ్ అండి, అందరికీ నమస్తే. ఒక పాప కడుపులో కేజీ జుట్టు ఆమెకి ఎలా వెళ్ళింది, తన కడుపులో ఎలా ఉంది, అసలు దాని డాక్టర్లు ఎలా తీశారు బయటికి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు ఎవరికైనా ఆకలి ఇస్తుంది, ఎవరైనా ఏం తింటారు? ఇడ్లీయో, దోశో, టిఫిన్ అయితే, అదే భోజనం అయితే మధ్యాహ్నం పూట, అదే స్నాక్స్ అయితే ఇంక వేరే ఏదైనా బిస్కెట్స్ కానీ చెకోడీలు, చక్రాలు, ఇలాగ ఏదైతే అది ఆకలిస్తే ఇలా ఏదైనా తింటారు. కానీ ఇక్కడ ఒక పాప ఆకలిస్తే తన జుట్టు తానే పీక్కుని తింటుంది. ఇది మనకు వినటానికి కూడా వింతగా ఉంది కదా. ఇది మాత్రం నిజం. బీహార్లోని ముజఫర్ జిల్లాలో ఒక ఫ్యామిలీలో ఒక పాప, 9 ఏళ్ళు ఉంటాయి ఆ పాపకి. తనకి ఆకలిస్తే ఏం చేస్తుందంటే తన జుట్టు తానే పీక్కుని తినేస్తుంది. తన తల్లిదండ్రులు ఎంత వారించినా సరే ఆ పాప అయితే వినకుండా అలాగే చేస్తుంది. వాళ్ళ అమ్మ నాన్న చెప్పి చెప్పి వాళ్ళకి విసుగు పుట్టి వాళ్ళైతే కొన్నిసార్లు చిరాకుతో వదిలేశారు కూడా. ఇంకొన్నిసార్లు అయితే ఈ బాధ తట్టుకోలేక ఆ పాపకి గుండు కూడా చేయించారంట వాళ్ళు. అయితే ఈ పాపకి వాళ్ళ తల్లిదండ్రులు గుండెది గీయించిన తర్వాత ఈ జుట్టు తింట మానేసింది కదా. అలాగా ఒక 15 రోజుల తరువాత ఆ పాపకి కడుపులో నొప్పి అయితే బిగినైంది. 15 రోజులకి వీళ్ళు ఏం చేశారంటే అక్కడ దగ్గరలో ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళారు. మన జనవరి 12వ తారీఖు ఆ మధ్యలో అనుకుంటా. తీసుకువెళ్తే అక్కడ డాక్టర్లు ఆమెకి పరీక్షలు చేశారు. పరీక్షలు చేసిన తర్వాత ఆమె పొట్టది పట్టుకొని చూస్తే లోపల ఏదో గట్టిగా రాయిలాగా వీళ్ళకి తగులుతుంది. వాళ్ళు ఎక్స్రే స్కానింగ్ అయితే తీసి ఈమెకి శస్త్రచికిత్స అయితే చేయాలని చెప్పారు. ఆ బాలికను అక్కడే ఒక మెడికల్ కాలేజీలో ఆమెను అయితే హాస్పిటల్లో జాయిన్ చేయించారు. జాయిన్ చేయించిన తర్వాత అక్కడ డాక్టర్లు వైద్య పరీక్షలు చేసిన తర్వాత ఆమె రక్తంలో హెమోగ్లోబిన్ పర్సంటేజ్ 5.2 మాత్రమే ఉందని అక్కడ పిల్లల వైద్యులు ఎవరైతే ఉన్నారో అశుతోష్ కుమార్ ఆయనే ఈమెకి వైద్యం అయితే చేస్తున్నారు, ఆయనైతే చెప్పారు. ఆ జనవరి 21వ తారీఖు రోజున ఈ డాక్టర్ ఇంకొక ఇద్దరు కలిసి ఆమెకైతే శస్త్రచికిత్స అయితే చేశారు. అయితే ఆ బాలిక పుట్టలో మొత్తం జుట్టంతా పేరుకుపోయి ఒక పెద్ద గడ్డలాగా పేరుకుపోయింది. అదొక గడ్డలాగా తయారయ్యి సుమారుగా ఒక కేజీ బరువు అయితే ఉండొచ్చంట. దీనివల్ల ఆ పాప తీవ్రంగా కడుపు నొప్పితో బాధపడుతూ ఏమైనా తిన్నా కూడా అరగక ఆమెకైతే వాంతులు అయిపోతున్నాయి. దానివల్ల ఆపరేషన్ చేసి ఆ గడ్డని అయితే బయటికి తీశారు. అయితే ఆ పిల్లల డాక్టర్ ఏవైతే చెప్తున్నారో ఈ పాపకి ఒక విచిత్రమైనటువంటి మానసిక వ్యాధి ఉందని, దాని పేరు ట్రికోటిలు మేనియా. దీనివల్ల ఆమెకు ట్రికోబీజర్ అనే వ్యాధి సోకిందని, ఈ వ్యాధి సోకిన వారు ఇలా జుట్టు, వేరే ఇతరత్ర పదార్థాలు, పనికిరాని ఏవైనా సరే తింటూ ఉంటారని ఈ డాక్టర్ అయితే చెప్పుకొచ్చారు. అయితే ఇలా పీకేసిన జుట్టుని వీళ్ళు పారేయకుండా తినే వ్యాధిని పీకా అని కూడా అంటారంట. ఈ వ్యాధి బాగా తీవ్రత పెరిగిపోతే వీళ్ళు పనికిరాని చెత్త వస్తువు ఏదైనా సరే వీళ్ళు తినడానికైతే వెనుకాడకుండా ఉంటారంట వీళ్ళు. అయితే ఈ పీకా అనే వ్యాధి సోకడానికి గల కారణం ఏంటంటే శరీరంలో పోషకలోపం, ముఖ్యంగా ఐరన్, విటమిన్ లోపం ఉండటం వల్ల ఇలాంటి వ్యాధిని బారిన అయితే పడుతూ ఉంటారంట. దీనికి వయసుతో అయితే సంబంధం లేకుండా పిల్లలు, పెద్దలు కూడా ఈ వ్యాధిని బారిన పడే అవకాశం అయితే ఉంటుందని డాక్టర్ అయితే చెప్పుకొచ్చారు. ఇలాంటి మానసిక రోగం వచ్చిన వాళ్ళకి వైద్య భాషలో ట్రికోబీజర్ అని అంటారంట దీన్ని. ఇప్పుడు జనరల్గా ఏంటంటే జుట్టు అనేది అరగదు, అది కడుపులోకి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడో చోట మన శరీర భాగంలో ఎక్కడో చోట లోపల తుక్కుపోయి ఉంటుంది. అలా వీళ్ళు ఎప్పుడు ఎక్కువగా తింటూ ఉండటం వల్ల అది ఎక్కువ మోతాదులో పేరుకుపోయి చివరికి ఒక కుప్పలాగా తయారవుతుంది. అలా ఎక్కువ మొత్తంలో అవటం వల్ల వీళ్ళు ఏదైనా తిన్నా కానీ అది వెంటనే డైజెషన్ కాక బయటికైతే పంపించేస్తుంది. దానివల్ల వీళ్ళకి వాంతులు లాంటివి అవుతూ ఉంటాయి. అయితే ఆమె కోలుకుంటుందని, ఆమెకు కుట్లో విప్పిన తర్వాత మానసిక వ్యాధుల విభాగానికి పంపిస్తామని ఆ చిల్డ్రన్స్ డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన అయితే చెప్పుకొచ్చారు. అక్కడ ఏంటంటే బిహేవియర్ థెరపీ ఇస్తారని. అయితే ఆ పాప కొంచెం బాగా నీరసంగా ఉందని, ఆమె కోలుకోవడానికైతే కొంచెం సమయం అయితే పడుతుందని
అశుతోష్ కుమార్ గారు అయితే చెప్పుకొచ్చారు. కానీ ఏదైనా కానీ పిల్లలు అసలు వాళ్ళు ఏం తింటున్నారు, అసలు వాళ్ళు బిహేవియర్ ఎలా ఉంటుంది అనేది పెద్దవాళ్ళు ఒక కంటకు కనిపెడుతూ ఉండాలి. ఇలాంటి లక్షణాలు ఏవైనా కనిపించినప్పుడు వెంటనే అసలు దగ్గరలో ఉన్న డాక్టర్స్ దగ్గరికి కానీ లేదా నా స్పెషలిస్ట్ దగ్గరికి కానీ తీసుకెళ్ళి చూపిస్తే ఇలాంటి ప్రమాదాలు ఎక్కువగా జరగకుండా ముందుగానే అయితే నివారించుకోవచ్చు. థ్యాంక్ యూ.